డిఎస్సి మిత్రులందరికీ నమస్కారం. సో ఈరోజు నేను మీ ముందుకు వచ్చింది ఏంటంటే టెట్ నిన్నటి వరకు ప్రకటిస్తామని చెప్పేసి అనుకున్నాం. నేను కూడా అదే బిలీవ్ చేశాను. మీరెంత ఈగర్గా వెయిట్ చేశారో నేను కూడా అంతకంటే రెట్టింపు ఈగర్గానే వెయిట్ చేశాను. టెట్ రావాలి, డిఎస్సి రావాలని చెప్పేసి. అసలు డిఎస్సి వస్తుందా రాదా అనేటువంటి నీడలు కూడా కమ్ముకున్నాయి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకంటే రాష్ట్రంలో ధర్నాలతోటి దద్దరిల్లిపోతుంది. నిన్న చూస్తే మనకు విజయనగరం జిల్లా కోట జంక్షన్ వద్ద ఓ మహాధర్నా ప్రదర్శించారు. అలాగే మనకి ఇక్కడ ఒంగోలు జిల్లాలో కూడా మహాధర్నాలు చేశారు. అనంతపురంలో ధర్నాలు చేసుకుంటూ వచ్చారు. ఈ ధర్నాల ఎఫెక్ట్ తోటి ప్రభుత్వంలో చాలా వరకు మార్పు వచ్చింది. అసలు ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయారు, డిఫెన్స్లో పడిపోయారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే ఉన్నటువంటి పోస్టుల్ని తగ్గించడం కోసం 1170 తీసుకొచ్చారు. అలాగే రిక్రూట్మెంట్ భారాన్ని తగ్గించుకోవడం కోసం 60 ఉన్నటువంటి రిటైర్మెంట్ని 62కి చేశారు. అయితే వీటి మీద మరొకసారి రీథింక్ చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. వాటిని కంపల్సరిగా తగ్గించి అవసరమైతే రిటైర్మెంట్ పోస్టులు పెంచి మళ్ళీ డిఎస్సిని కొంచెం ఎక్కువ పోస్టులతో ఇచ్చే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ విషయంలోనే మనకి టెట్ను కూడా కొంచెం డిలే చేస్తున్నారు. కాకపోతే టెట్ మాత్రం వస్తుంది కంపల్సరీగా. నిన్ననే రావాల్సింది కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాలేదు. కంపల్సరీగా వస్తుంది. కాకపోతే ఈ డిఎస్సి అభ్యర్థుల వల్ల చాలా ఇబ్బంది. అంటే మనందరం పోరాటాల వల్ల అక్కడ ప్రభుత్వంలో చాలా వరకు చలనం వచ్చింది. సో కానీ వాళ్ళు ఇంకా బయటకు వచ్చి ఓ ప్రకటన చేయడానికి భయపడుతున్నారు. సో ఏంటంటే ఏమైందో, ఏం చేస్తే ఏమవుతుందో అని చెప్పేసి చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మన పోరాటాల ఫలితం వాళ్ళకి వైండులో వణుక పుడుతూ ఉంది. కాబట్టి మన అభ్యర్థులందరూ పోరాడితే పోయేదేం లేదు, ఏదో బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి అంటున్నట్టుగా మనం పోరాడుతూనే ఉండాలి. ఈ పోరాటాల వల్ల పోస్టులు పెరిగే అవకాశాలు పక్కా కనిపిస్తున్నాయి. 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి జగనే మనకి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాడు. 4 సంవత్సరాల తర్వాత వెయిట్ చేసి 7,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చాడు ఈ పెద్ద మనిషి. ఏ గాడిదలు కాస్తున్నాడు ఈ 4 సంవత్సరాలు అని చెప్పేసి ఆనాడు మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అదే ప్రశ్న రివర్స్ అడుగుతున్నారు. ఈ 5 సంవత్సరాలు ఏ గాడిదలు కాసావు జగన్ గారు అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు. సో మీరు మనం అందరం కలిసి పోరాడాలి. మా వంతుగా మా మోరల్ సపోర్ట్ మేము ఎప్పుడు మీకు ఉంటానే ఉంటుంది. కాబట్టి పోరాటాన్ని ఆపకండి. సో ఈ పోరాటంలో మనం కనుక నెగ్గగలిగితే ఆటోమేటిక్గా మనకు పోస్టులు అనేవి రావడం జరుగుతుంది. పోస్టులు వస్తే కొంచెం టైం అయితే ఇస్తారు కంపల్సరీగా డిఎస్సికి. టెట్కి అయితే టైం అంత లేకపోవచ్చు, అది మ్యాక్సిమం వచ్చేస్తుంది. దాని గురించి చాలామంది అడుగుతున్నారు. సో ఏమైంది సార్, టెట్ వస్తుంది అన్నారుగా, అది వస్తుంది ఇది వస్తుంది అన్నారు అంటే వస్తుంది, వెయిట్ చేయండి. కంపల్సరీగా వచ్చేది. లెట్ us బీ హోప్ఫుల్ అంతే. కాకపోతే నేను అనుకున్నాం అది సాధ్యం కాలేదు. సాధ్యాలు వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఎల్లుండిలో పక్కా వస్తుంది కంపల్సరీగా. అది సరే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఇంకో 4 రోజుల తర్వాత వస్తుంది అనుకోండి. దానికోసం సిద్ధమై ఉన్నాను. కానీ మీరు మాత్రం ప్రిపరేషన్ కూడా కొనసాగించండి. అట్ ద సేమ్ టైం ధర్నాలకి ఎవరైనా పిలిస్తే మాత్రం ముందుకెళ్ళండి. ఓకే, వెళ్ళి ప్రయత్నం చేయండి. కంపల్సరీగా మనం సాధించుకోవచ్చు. ఓకే, సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. సో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.